హాయ్ ఫ్రెండ్స్, నాది నాన్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ ఏమీ రాదు, కానీ నేను ఎలాగైనా ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అని అనుకునే వాళ్ళు నాకు ఒక 10 to 15 మినిట్స్ టైం ఇవ్వండి. ఈ 10 to 15 మినిట్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ భయం అయితే ఉందో మ్యాథ్స్ అంటే ఆ భయం కంప్లీట్గా పోతుంది. అలాగే మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే చాలా ఈజీగా సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి మీకు ఒక బెస్ట్ ఫార్ములా నేను డిస్కస్ చేయబోతున్నాను. అదే మ్యాట్, ఎంఏటి మ్యాట్. ఈ ఫార్ములా కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్లో టాపర్ అవుతారు. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి మ్యాథ్స్, ఎంఏటిహెచ్ఎస్. చాలామందికి ఈ వర్డ్ చూస్తేనే ఒక భయం. చిన్నప్పటి నుండి మనకి ఆ మ్యాథ్స్ అంటే ఒక భయం కలగడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఇందులో ఉన్న టీ. సో ఈ మ్యాట్లో ఈ టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మాట చెప్పాలంటే మ్యాథ్స్కి అది పిల్లర్ లాంటిది అనమాట, మెయిన్ పిల్లర్ లాంటిది. సో ఫస్ట్ మీరు అది తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటో తెలిస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. సో ఇది డిస్కస్ చేసే ముందు మీరు ఒకటి గమనించండి. మీరు అర్థమెటిక్లో ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, మనం ఫైనల్గా చేయాల్సింది ఏముంటుంది అంటే డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను లేదా స్క్వేర్సో ఇలా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇవి చేయాలంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవి చేయగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100. సో ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనిలో ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి. అలా ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యావరేజ్ ఫార్ములా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ వాటిని యాడ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి. ఇలా మనం ప్రతి సందర్భంలో అంటే అది ఏ టాపిక్ అనే కానివ్వండి, ఏ క్వశ్చన్ కానివ్వండి, ఫైనల్గా మనం చేయాల్సింది ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి కనుక మీరు ఈజీగా చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏ టాపిక్లో సంబంధించిన క్వశ్చన్స్ అయినా చాలా ఈజీగా చేయగలుగుతారు. అప్పుడు మీకు మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ క్షణం నుంచి మైండ్లో నుంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు అని. ఎందుకంటే మీరు అలా ప్రతిసారి నాది మ్యాథ్స్ కాదు అని మీరు అనుకుంటుంటే చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి. సో ఇక్కడ నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు మీకు హామీ ఇచ్చినట్టు ఒక 10 to 15 మినిట్స్లో మీకు ఆ భయం అనేది పోగొట్టడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇక మనకి మ్యాథ్స్ అంటే మనకి ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు మ్యాథ్స్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి టీ. టీ అంటే ఏంటో తెలుసా? టీ అంటే టేబుల్స్. మనం చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం కలగడానికి ఇదే మెయిన్ కారణం. అవునా కదా చెప్పండి? సో చిన్నప్పుడు మనకు ఆ టేబుల్స్ రాకపోవడం వల్లనే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు ఆ టేబుల్స్ మనకి జస్ట్ బైహార్ట్ చేసేవాళ్ళం, తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోయేవాళ్ళం. సో ఎందుకు అది మెయిన్ పిల్లర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 91/13 ఇచ్చాను అనుకోండి. ఇది చేయాలంటే నీకు డివిజన్ రావాలా? కాదు. నీకు రావాల్సింది ఫస్ట్ టేబుల్. ఏ టేబుల్ రావాలి? 13 టేబుల్ రావాలి. అంటే 13 7 టైమ్స్. అంటే 13 టేబుల్ తెలిస్తే తెలుస్తుంది దాని ఆన్సర్ ఈజీగా, లేకపోతే అంత ఈజీగా చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 ఇంటూ 621. ఈ 621తో మనం 13తో మల్టిప్లై చేయాలంటే నీకు ఏం రావాలి? మల్టిప్లికేషన్స్ రావాలా? మల్టిప్లికేషన్ రావాలంటే నీకు ఏం రావాలి? ముందుగా టేబుల్ రావాలి. అంటే మీరు ఏదైనా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 17% ఆఫ్ 51. సో అంటే మీ 51లో 17% ఎంత అని చేయాలంటే నువ్వు 17తో మల్టిప్లై చేయాల్సిందే. అంటే 17 టేబుల్ రావాల్సిందే. అంటే మీరు చూడండి ఎంత ఇంపార్టెంటో. మీరు మల్టిప్లై చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, పర్సంటేజ్ చేయాలన్నా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది టేబుల్స్. మరి ఎలా సార్ టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి? మేము చిన్నప్పుడే మాకు చుక్కలు కనిపించాయి ఆ టేబుల్ నేర్చుకోవడానికి. చిన్నప్పుడు మా సార్తో దెబ్బలు కూడా తిన్నాము ఆ టేబుల్స్ నేర్చుకోవడానికి. మనందరూ అంటుంటారు ఒక 10 to 20 టేబుల్స్ నేర్చుకోండి, ఈజీగా ఖచ్చితంగా నేర్చుకోవాలంటారు. కానీ మరి ఆ 20 టేబుల్స్ ఇప్పుడు మేము బైహార్ట్ చేయాలా? బైహార్ట్ చేస్తే మాకు వస్తుందా? నో. మీరు ఎలాంటి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్లోనే మీకు 20 టేబుల్స్ ఎలా నేర్చుకోవాలో డిస్కస్ చేస్తాను. దాని తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్
ఏ అంటే ఏంటి అది చాలా ఇంపార్టెంట్. ఏ అంటే ఏంటో, ఎం అంటే ఏంటో ఈ రెండు కూడా తెలిస్తేనే మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత మీకు వీటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇందులో మ్యాథ్స్లో మనకి హెచ్ఎస్ అంటే ఏంటంటే హై స్కోర్. అంటే ఇవి తెలిస్తే, ఈ మ్యాథ్ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, సో రైట్. సో ఇప్పుడు మనకు జస్ట్ ఒక 1 minute టైంలోనే మీకు కంప్లీట్గా టేబుల్స్ 20 టేబుల్స్ వరకు మీరు ఎలాంటి వాటి గుర్తు పెట్టుకోకుండా బైహార్ట్ చేయకుండా ఈజీగా చెప్పగలుగుతారు. ఒకసారి ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 into 4 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 ఇగ్నోర్ చేయండి, 2 into 4 మల్టిప్లై చేయండి 8. ఇప్పుడు ఈ డిజిట్ని యాజ్ ఇట్ తీసుకోండి 4. సో ఆన్సర్ ఎంత అంటే 48 అంతే. 12 4 జార్ ఎంత అంటే 48 అని ఇమీడియట్లీ మీరు చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 13 2 జా ఎంత అంటే జస్ట్ ఈ 1ని ఇగ్నోర్ చేయండి ఆల్వేస్. జస్ట్ 3తో మల్టిప్లై చేయండి. 3 into 2 6. ఇప్పుడు ఈ 2ని యాజ్ ఇట్ తీసుకోండి. దట్స్ ఇట్. ఆన్సర్ ఎంత అంటే 26. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 14 6 జా. సింపుల్గా ఫస్ట్ ఇది ఇగ్నోర్ చేయండి ఆల్వేస్. నౌ 4తో మల్టిప్లై చేయండి. 4 into 6 24. ఇప్పుడు 2 మిగిలింది కదా, 24 అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. ఆ 2ని ఈ 6కి యాడ్ చేయండి సింపుల్గా. 2 + 6 ఎంత అంటే 8. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 13 7 జా. ఇంకా ఈ 1ని మర్చిపోండి. 3 into 7 21. ఇప్పుడు ఆ 2ని దేనికి యాడ్ చేయాలి, 7కి యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఎంత అంటే 91. ఫర్ ఎగ్జాంపుల్ 17 6 జా. 7 into 6 42. ఇప్పుడు 4 దేనికి యాడ్ చేస్తారు, 6కి యాడ్ చేయాలి. 4 + 6 10. సో ఆన్సర్ ఎంత అంటే 102. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, అంటే మైండ్లో ప్రాక్టీస్ చేయండి. పెన్ యూజ్ చేయకుండా మైండ్లో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో జస్ట్ అంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినా ఇంకా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 13 4 జా అనుకోండి. 3 4 జా 12. సో 1 4కి యాడ్ చేయండి. నా ఆన్సర్ 52. 13 6 జా 3 into 6 18. సో 1 6కి యాడ్ చేయండి 7. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 78. 17 7 జా 7 into 7 49. 4 7కి యాడ్ చేయండి. ఆన్సర్ 119. ఇలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా అంటే నిద్ర నుంచి లేపడినా మీరు ఇమీడియట్లీ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇలా ఫస్ట్ ఆ 20 టేబుల్స్ వరకు సో మీరు నిద్ర నుంచి లేపడినా చెప్పే విధంగా కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే సో ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి టీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మ్యాథ్లో మనకి ఎం ఏంటి, ఏ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది. కంప్లీట్ అప్డేటెడ్ కోర్స్ ఇది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ 999K ప్రజెంట్ మీకు ఆఫర్లో ఉంది. సో ఇది తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో కంప్లీట్ కోర్స్ అంటే మనకి ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. అంటే మినిమం మనకి 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా లక్షలాది మంది విద్యార్థులకి బోధించడం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు మెయిన్ సబ్జెక్ట్స్ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే డాక్టర్ విఎన్ రాజ్ సార్ టీచ్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్లో లాజిక్స్ అంటే రీజనింగ్ అంటేనే లాజిక్స్. సో మీరు ఒక క్వశ్చన్ చూడంగానే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్ని మనం ఈజీగా చేయొచ్చు అనేది లాజిక్స్ అనమాట. ఒక్కొక్క టాపిక్లో మనకి లాజిక్స్ ఏ విధంగా ఉంటాయి, సో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. అలాగే సో అర్థమెటిక్లో స్పీడ్ మ్యాథ్స్, సో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా ఏం క్వాలిఫికేషన్ సంబంధం లేదు. సో మీరు ఎవరైనా సరే ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ చేసే క్లాసెస్ స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ మీకు సపరేట్గా ఉంటాయి. సో దాంతోపాటు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ మీకు షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏ సబ్జెక్ట్స్ కూడా చూసినా సో ఈ ఫ్యాకల్టీ అంతా కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు ఈ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ కంటెంట్ అంటే చూసుకోండి ఒకసారి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డెమో క్లాస్ చూడండి. సో డెమో క్లాస్ కూడా ఉంటాయి. మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఇందులో మనకి ఎంఏటీలో ఏ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ అంటే ఏంటంటే అడిషన్స్. ఏ అంటే అడిషన్. ఓకే, సో అడిషన్స్ మనం స్పీడ్ మెయింటైన్ చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎలా మనం మెయింటైన్ చేయాలంటే మీకు చాలా సందర్భాల్లో చూడడానికి అడిషన్సే కదా అనిపిస్తాయి, కానీ మనము పెన్ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు అర్థమెటిక్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు మ్యాక్సిమం అంటే 99% కేసులో మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, సో ఇవే చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి అందులో మస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అడిషన్స్ నేర్చుకోవాలి.
సో అడిషన్స్ నేర్చుకోవాలంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్న కదా అని ఇలా 32 ప్లస్ 14 చేసి 4 ప్లస్ 2 6 1 ప్లస్ 3 4 అని చెప్తే సరిపోదు. ఓకే, సో ఇది కాదు, ఇది ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది పెన్ కాదు, మనం యూజ్ చేయాల్సింది బ్రెయిన్. ఓకే, అంటే పెన్ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా చూడంగానే దాని టోటల్ చెప్పేలాగా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 32 ప్లస్ 14 అనుకోండి. సింపుల్గా 32కి ఇక్కడ 10 యాడ్ చేయండి. 14లో ఫస్ట్ 10 తీసుకోండి. 32 ప్లస్ 10 ఎంత? 42. ఇప్పుడు 4 యాడ్ చేయండి, 46. సో ఇదంతా మీరు మైండ్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మైండ్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. సో మీ మెమొరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేషన్స్ మీద మంచి కమాండ్ ఉంటుందో, మీ బ్రెయిన్ షార్ప్ అవుతుందో, మీ మెమొరీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, మిగతా సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ ఏవైతే గుర్తు పెట్టుకోవాల్సి వస్తుందో చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నమాట. సో అందుకే నెంబర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, అంటే మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 52 ప్లస్ 14 అనుకోండి. జస్ట్ 52కి ఫస్ట్ 10 యాడ్ చేయండి, 62. ఇప్పుడు 4 యాడ్ చేయండి, 66. ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మీరు అలా చేయొద్దు. మీరు చేయాల్సింది మైండ్లో ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 21 ప్లస్ 32 అనుకోండి. 21 ప్లస్ 30 51. ఇప్పుడు 2 యాడ్ చేయండి, 53. 45 ప్లస్ 24 అనుకోండి. 45 ప్లస్ 20 యాడ్ చేయండి, 65. ఇప్పుడు 4 యాడ్ చేయండి, 69. ఇలా ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అలా ఎప్పుడైతే చేయగలుగుతారో మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు క్యాలిక్యులేషన్లో మంచి కమాండ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ పెన్ యూజ్ చేయండి, తర్వాత అడిషన్స్ ఏవైతే ఉన్నాయో. లేదా సార్ మరి పెద్ద నెంబర్స్ వస్తే ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 121 ప్లస్ 32 అనుకోండి. 121కి 30 యాడ్ చేయండి, 151 ప్లస్ 2 యాడ్ చేయండి, 153. ఇలా చూడంగానే దాని ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి. నాకు రాదు సార్, నాది నాన్ మ్యాథ్స్ అని మళ్ళీ అనకండి. ఇది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్తో సంబంధం లేదు. సో మీరు కొంచెం సిన్సియర్గా, డెడికేటెడ్గా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. సో ఇలా నెక్స్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది టేబుల్స్, తర్వాత మీరు చేయాల్సింది అడిషన్స్, తర్వాత మీరు నేర్చుకోవాల్సింది మ్యాథ్లో ఎం స్టాండ్స్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ స్పీడ్ చేయగలగాలి. ఇంతకుముందు చెప్పాను 13 × 6 21 అంటే 13 టేబుల్ తెలుస్తుంది కదా. 13 1 జా, 13 2 జా, 13 6 జా. 13 టేబుల్ తెలియదు అనుకోండి, మనం చిన్నప్పుడు ఏం చేశామో సో మళ్ళీ ఇలా రాసుకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మీకు ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ జాబ్ రాదు. మీకు జాబ్ రావాలా వద్దా అని ఆలోచించుకోండి. ఇంకా మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలుసు. ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడో 2022లో వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years. మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వస్తుందో తెలియదు. అప్పటి వరకు మన ఏజ్ ఉంటుందో లేదో తెలియదు, ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. సో ఈ వచ్చిన అవకాశం మిస్ చేసుకోకండి. సో ఒక 6 months డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయండి, డెడికేటెడ్గా. ఇక నేను చెప్తున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మ్యాథ్స్ అంటే మీ ఏవైతే మైండ్లో ఉందో అది భయాన్ని తీసేయండి, ఇమీడియట్లీ తీసేయండి. నేనున్నాను, నా బాధ్యత, డెఫినెట్లీ నా బాధ్యత. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. సో మ్యాక్సిమం అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, టాపిక్ సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, రీజనింగ్ సంబంధించినవి కానివ్వండి, మీకు రెగ్యులర్గా మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే కనుక మీరు ఇంకా ఎలాంటి అంటే మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మరి చాలా ఈజీగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మీరు తీసేయాల్సింది మైండ్లోంచి, అది మ్యాథ్స్ కాదు అని ఇక్కడ నుంచి తీసేయండి. ఓకేనా? సో ఇక మనకు ఇందులో చెప్పినట్టు హై స్కోర్ అంటే హెచ్ఎస్ అంటే హై స్కోర్ అంటే మనం అనుకుంటున్నాము. ఈ మ్యాథ్ కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. మరి మిగతావి ఏంటి సార్, జస్ట్ ఇవి సరిపోతాయి అంటే, నేను ఈరోజు చెప్పిన క్లాస్లో ఏంటంటే మీకు ఇలాంటివి ఇప్పుడు నేర్చుకోవడంలో మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది ఫస్ట్. సో ఈజీగా అయిపోతాయి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. ఇంకా మరి పెద్ద నెంబర్స్ వస్తే ఎలా సార్, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, డివిజన్స్ ఎలా చేయాలి, పర్సెంటేజ్ ఎలా చేయాలి, అవి కూడా మీకు డిస్కస్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా మీకు వీడియోస్లో నేను డిస్కస్ చేస్తుంటాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏవైతే వీడియోస్ పెడుతుంటామో మీకు ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇమీడియట్లీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.